అన్న నీకు ఎన్నిసార్లు చెప్పినా మానవా? ఏమైందిరా వైపు? అరే మా ఇంటికాడికి నైట్ పూట రాకన్నా నువ్వు. ఎందుకురా అన్న నైట్ పూట నువ్వు వస్తే నీ పళ్ళు తప్పేం కనిపిస్తావు అన్న. అరే నవ్వుతావేమన్నా? ఎందుకు? అరే ఒకసారి నువ్వు సిగరెట్ పట్టుకొని వచ్చినావా? ఆ మంట చూసి దూరం నుంచి మా ఇంటి పక్కన పిల్ల కొరిమిదేం వచ్చింది. అవునా? అవును చక్కెర వచ్చి పడిపోయింది నైట్ పూట చూసి. అరే నీకు పొగుడుతున్నాను పానా నేను అన్న రాక భయపడుతున్నా మా ఇంటికాడికి వాళ్ళు భయపడుతూ నేను చూసి వస్తే పొద్దున కూడా రా లేకపోతే ఫోన్ చేయి. నువ్వు ఇంటికాడ సడన్గా వచ్చినావు అనుకో నిన్ను చూసి దూరం నుంచి నీ పళ్ళు తప్పేం కనిపిస్తాడు. ఏం చెప్పాలి పొద్దున వస్తావు పొద్దున్న ఎప్పుడు నైట్ కూడా రాకు. అరే పొద్దున కూడా వస్తావు పోరా బాయ్. సరే అన్నా నీతో ఫోటో దిగుతాను. అరే దిగుతామే. అరే బాలన్న అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టమా బొంగ ఈయన పక్కన నిల్చుంటే నేను తెల్లగా కనిపిస్తా. చేసి నీకు ఈత సాధనమేనా? ఏ రాదు. అరే కుక్కలకు వస్తుందా ఈత, నీకు రాదంటే అట్లానా? నీకు ఈత వస్తుందా? వస్తుంది. మరి నీ కుక్కకు తేడా ఏముంది? మరి ఉపయోగాలు ఏంటి? ఆల్కహాల్ తాగడం ఉపయోగాలు ఏంటంటే తాగి ఈడ పడతాడు పడిపోవచ్చు. ఇంకొకటి ఎవరిని పడతాను తిట్టొచ్చు. ఇంకొకటి ఏం తెలుసా, మనం ఎప్పుడు ముసలోళ్ళం కాము ఆల్కహాల్ తాగుతాయి. ఎందుకు తెలుసా? ముసలం కాకముందే మనం చచ్చిపోతాం. ఇంకొకటి ఆల్కహాల్ తాగితే నీళ్ళకి అందంగా తయారవుతారు. శశి మంచి ఛాయ్ తాపిపా. మంచి ఛాయ్ తాపిస్తా. ఆవిడ కాదు నా చేతులతో జబర్దస్త్ ఛాయ్ తీసుకొని వస్తా. ఓకే తాగితే జిందీలో మర్చిపో అట్లాంటి ఛాయ్ తాపిస్తా నీకు. అబ్బా చూడు ఖాళీ నువ్వు. స్పెషల్ ఛాయ్ నీకోసం తెచ్చిన. అచ్చా తాగి టేస్ట్ ఎట్లుందో చెప్పు. ఛాయ్ అంటే అరవైతు ఏమైంది? ఛాయ్ అంటే అది ఎట్లుందా? ఛాయ్ చింతపండు చేసిన చింతపండు పోసా రవ్వ ఛాయ్లా అదే వెరైటీ. మరి నీకేం తెలుసు? ఇంత గట్టి ఉంది. అరే ఇండియన్ జిమ్ బాబు ఇది. ఎక్కడ బిడా బట్టలు ఎట్లున్నాయి? బట్టలు కాకా అద్దలు ఎట్లున్నాయి? నాకున్నాయి కానీ కొద్ది మొక్కలకి అసలు సెట్ కాదు. శశి మీ వద్దకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాం. ఏం గిఫ్ట్ అన్నా? కోతి బొమ్మ గిఫ్ట్ ఇద్దామని. కోతి బొమ్మనా? నువ్వు నాక కోతి బొమ్మ ఎందుకన్నా? మంచివాడు మొదట కష్టపడతాడు, ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖపడతాడు, చచ్చిపోతాడు. హైదరాబాదీ జానీ లివర్ ఫన్నీ ఎక్స్ప్రెషన్ చూడండి. బచ్పన దోస్తునే మర్చిపోయినా నేను. కనీసం తిందు రానా అని కూడా పిలుస్తున్నాను. అప్పటి నుంచి చూస్తున్నా నేను. ఇదేనా తరీక? చిన్నప్పుడు నువ్వు నేను ఎంతమంది పూరీలు పటాయించిన అది నాకు తెలుసు. నీకన్నా ఎక్కువ పేరు నాకు వచ్చి. అరే ఉండువాయన బ్రష్ పైన ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఏంద్రా ఇది? ఏం చేస్తుంది? ఓదరు మాటలు. అరే ఉండువాయన బచ్ పైన దోస్తుతో మాట్లాడుతున్నా. ఓన్లీ అలసలా తింటున్నాడు. గొరిల్లా నాకు తెలియదా? ఆయన తోస్తాడు నాకు ఇడిసబెట్టి అలసలా తింటున్నా. ఫుల్ అవుట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు నాకు అర్థం చూపిస్తా. అరే ఏదిరా బాయ్ నీళ్ళు వచ్చిర్రు? అది ఏంది? అది ఎవరితో మాడుతున్నావు? ఇప్పుడు వచ్చింది గొర్రెలతో మాట కూడా నా బచ్పన్ చూస్తుంటావేమన్నా? గొర్రెనా? 100 రూపీస్ రా. పైసల్లో పోయి నాగరా. ఇప్పుడు నా దగ్గర 540 రూపాయలు ఉన్నాయి. ఇంకా 100 రూపాయలు నువ్వు ఇచ్చావు అనుకో 4 బిల్లు తీసుకుంటా. అరే ముందే చెప్పైతే పోదాం బా. ఉన్నదా 100 రూపాయలు ఉన్నదా? మళ్ళీ ఇవ్వను కదరా. వస్తే ఎట్లా వస్తుందా? ఏం దొంగ పుక్కొని ఉన్నావురా. మళ్ళీ స్టఫ్ పార్లేజీ బిస్కెటా బీర్లతో బాగుంటుంది. జానీ లివర్ డూయింగ్ వర్కౌట్. ఆట అంట తప్పు అనుకోగా. ఏమైంది? ఊరికెందుకు బాలమల్లేశ్వరం చేస్తూ ఉంటాను. అదొక పెద్ద స్టోరీ ఉంది. చిన్నప్పుడు స్కూల్ పోలే నేను. దుమ్మ కొట్టిన. దుమ్మ కొట్టి ఇంట్లో టీవీ చూస్తున్నాను.
నేను ఇలాగ మనోడు మన ఇంటికి వచ్చాడు. ఏంట్రా స్కూల్ పోలే అన్నాడు. పోలేనా అన్న. మీ డాడీకి చెప్పాలా అన్నాడు. చెప్పకనా అంటే మా నాకేంద్రా అన్నాడు. ఏం కావాలన్నా అంటే ఒక బీడు తెచ్చి బీడు తాపి అన్నాడు. నా గల్లా వల్ల కొట్టి బీడు తెచ్చి తాగిపించిన. తాగిండు, తిన్నాడు, మళ్ళీ పోయి మా డాడీకి చెప్పింది. మస్తు కొట్టింది మా డాడీ నన్ను. ఇంకా అప్పటి నుంచే ఫిక్స్ అయినా ఏడ ఛాన్స్ వస్తే మనం నింపుదామని చెప్పేసి. అందుకే ఏడ ఛాన్స్ వస్తే నేను బుక్ చేపిస్తా, ఏదో ఒకటి తను తినిపిస్తా.